అక్క మొగుడు పెళ్లిలో చెల్లికి బదులు అక్కకు తాళి కట్టిన పెళ్ళికొడుకు పార్ట్ 3 రచయిత యశస్విని గారు. ఇక స్టోరీలోకి వెళితే సూర్యకాంతం ఇలా అంటుంది. అయ్యో ఎంత మాటండి, అందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? మామూలుగా అయితే నా పెద్ద కూతురు హాసినిని ఇచ్చి సిద్ధార్థకి చెయ్యడం నాకు పెద్ద ప్రాబ్లం కాదండి. కానీ మా హాసినికి ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. తనకు 2 నెలల క్రితమే ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కానీ ఆ అబ్బాయి ఫారెన్లో ఉండడం వల్ల పెళ్ళి మాత్రం 2 ఏళ్ల తర్వాత అనుకున్నాము. లేదంటే ఈ ప్రపోజల్కి మేము ఒప్పుకునే వాళ్ళము. సిద్ధార్థ్ తల్లికి ఆ మాటకి కొంచెం బాధగా ఉన్నా కూడా విజయపురలిని ఏమీ అనలేక, సిద్ధార్థ్ తల్లి క్షమించండి, తను పెద్దది అయినప్పటికీ ఇంట్లో ఒంటరిగా ఉంటుంటే పెళ్ళి కాలేదు అనుకుని అలా అడిగేశాను. అయ్యో దానిదేముందండి, ఎవరికన్నా అలానే అనిపిస్తుందిలేండి. మరి మా హన్సిక విషయం ఏమిటి అని అడుగుతుంది సూర్యకాంతం. అది ఆ విషయమై నేను మా వాడితో మాట్లాడాలండి. నేను మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను. సూర్యకాంతం అలాగే అండి. సిద్ధార్థ్ తల్లి అలాగే అండి, ఉంటాను. మీకు ఏ విషయం నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అయ్యో ఏం పర్లేదండి అని ఫోన్ పెట్టేశాక ఆలోచిస్తూ, ఈ హాసిని నాకు మేకులా తయారయ్యింది. హన్సిక పెళ్ళి అయిపోయిన వెంటనే దీన్ని వదిలించుకోవాలి, లేకపోతే కష్టమైపోద్ది. దీన్ని ఏమన్నా అందామన్నా కూడా నా సొంత కూతురే నన్ను అడ్డుకుంటుంది. వెధవసంత అనుకుంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ తల్లి ఫోన్ కట్ చేసిన వెంటనే ఈ విషయాన్ని సిద్ధార్థ్తో చెప్పడానికి సిద్ధార్థ్ రూమ్ వైపుకు వెళ్తుంది. తన రూమ్ డోర్ తెరిచి చూసేసరికి సిద్ధార్థ్ బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. తన పక్కనే బెడ్ మీద కూర్చుంటూ సిద్ధార్థ్ తల్లి, బాబు నీకొక విషయం చెప్పాలిరా. ఏంటమ్మా అది? నేను ఇందాకే సూర్యకాంతం గారితో మాట్లాడాను. హాసిని ఇంకా నీ పెళ్లి గురించి మాట్లాడాను. సిద్ధార్థ్ చేస్తున్న వర్క్ ఆపేసి ల్యాప్టాప్ పక్కన పెడుతూ, అవునా అమ్మా, ఇంతకీ ఏమన్నారు? ఒప్పుకున్నారా? అది హాసినికి ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిందంట్రా. ఆల్రెడీ తన ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందంట. 2 ఏళ్లలో తన పెళ్ళి కూడా. మరి హన్సిక విషయం అని చిన్నగా నసుగుతూ అంటారు. సిద్ధార్థ్కి ఎందుకో ఈ మాట అంతా నమ్మబుద్ధి కాలేదు. తను హాసినిని చూసిన టైం నుండి తను ఆ ఇంట్లోంచి బయటికి వచ్చే వరకు హాసిని ఉన్న తీరుని, తన డ్రెస్సింగ్ని గుర్తు చేసుకుంటూ ఉండగా తను ఒకటి గుర్తు చేసుకుంటాడు. తన చేతికి ఎలాంటి ఎంగేజ్మెంట్ రింగు ఉండదు. వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నంతసేపు అది గుర్తు చేసుకుని ఎందుకో ఏదో తేడాగా అనిపించి తన తల్లితో, అమ్మా నేను హన్సికతో ఒకసారి మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలి. ఆ తర్వాత నా నిర్ణయం నీకు చెప్తాను. సిద్ధార్థ్ తల్లి అయోమయంగా, కానీ నీకు హాసిని అంటే ఇష్టం అన్నావు కదరా, మళ్ళీ హన్సికతో మాట్లాడాలి అంటున్నావు, ఏమైందిరా? అమ్మా ఈ విషయాలన్నీ నీకు తర్వాత చెప్తాను. కానీ ముందు అత్తయ్య గారికి ఫోన్ చేసి హన్సికతో నేను కలవాలి అనుకుంటున్నా అని చెప్పు. రేపు సాయంత్రం 7 గంటలకు కేఫ్ కాఫీ డేకి రమ్మన్నానని. సిద్ధార్థ్ తల్లి అంతే అయోమయంలో ఉన్నా కూడా కొడుకు మీద నమ్మకంతో అలాగేరా అని కిందికి వెళ్ళి మళ్ళీ సూర్యకాంతం గారికి ఫోన్ చేసి, హలో వదిన గారు ఉన్నారా? చెప్పండి వదిన గారు అంటుంది సూర్యకాంతం. అది మా అబ్బాయి ఒకసారి మీ చిన్నమ్మాయి హన్సికతో మాట్లాడాలి అంటున్నాడు. తను ఒకసారి హన్సికని కలిసి మాట్లాడాక ఏ విషయం చెప్తాడంట. సూర్యకాంతంకి ఏదో అనుమానంగా అనిపించి, అదేంటి వదిన గారు, ఇప్పుడే కదా తనకి హాసిని నచ్చింది అని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ హన్సికతో మాట్లాడాలి అంటున్నారు. సిద్ధార్థ్ తల్లి ఆ మాటకు ఏం జవాబు ఇవ్వాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా ఏదో తట్టి, అవునండి, మా వాడికి ముందు హాసినినే నచ్చింది. మీరు తనకి పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పాక తను పెళ్ళి క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాడు. కానీ నేనే వాడితో చెప్పాను, మీ ఫ్యామిలీ మంచిది, 2 అమ్మాయిలు ముత్యాల లాంటి వాళ్ళు, ఈ సంబంధం క్యాన్సిల్ చెయ్యొద్దు అని. అందుకే ఇంకా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు.
కానీ పెళ్ళికి ముందు ఒకసారి మాట్లాడుకొని ఒకరిని ఒకరం అర్థం చేసుకోవాలి. సెట్ అయితే అప్పుడు నా సంపూర్ణ నిర్ణయం చెప్తాను అన్నాడు వాడు. అందుకే హన్సిక ఒకవేళ మా వాడిని కలవగలిగితే అని ఆపేస్తుంది. సూర్యకాంతం మంచి ఫ్యామిలీ అన్న మాటకి ఉబ్బి తప్పిపోతూ, అయ్యో దానిదేముంది వదిన గారు, ఖచ్చితంగా పంపిస్తాను హన్సికని. ఇంతకీ ఎక్కడికి పంపమంటారు, ఎప్పుడు పంపమంటారు? రేపు సాయంత్రం 7 గంటలకు కేఫ్ కాఫీ డేకి. సూర్యకాంతం సాయంత్రం 7 గంటలకి అనగానే సంకోచిస్తూ, ఎంతైనా సాటి తల్లి కదా, కూతురు 7 గంటలకు బయట ఉంటుంది అంటే కొంచెం భయంగానే ఉంటుంది కదా, అసలే రోజులు బాలేవు. సూర్యకాంతం మరి 7 గంటలు అంటే సరేలేండి పంపిస్తాను. అలాగే అండి ఉంటాను. అలాగే అండి అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ, ఇప్పుడు హన్నుని రేపు కాఫీ కేకి ఎలా పంపాలి? ఈ పెళ్లి చూపులకు కూడా అతి కష్టం మీద ఒప్పుకుంది. ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉండగా, ముందైతే మనం చెప్పి చూద్దాం, ఒప్పుకోకపోతే హాసిని ద్వారా ఒప్పిద్దాం అనుకుని హాసిని హన్సికల రూమ్లోకి వెళ్తుంది. అక్కడ వీళ్ళిద్దరూ ఎప్పటిలాగానే ఒకరు బెడ్ మీద, ఒకరు స్టడీ టేబుల్ మీద కూర్చొని వీళ్ళ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సూర్యకాంతం చిన్నగా హన్సిక పక్కన కూర్చొని తనతో ఇలా అంటుంది. హన్ను, నీతో ఒక విషయం చెప్పాలిరా. హన్సిక తన ల్యాప్టాప్లో నుండి తల పైకెత్తకుండానే, ఏంటమ్మా అది, త్వరగా చెప్పు, నేను వర్క్ చేసుకుంటున్నా, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది నాకు. సూర్యకాంతం చిన్నగా నసుగుతూ, అది సిద్ధార్థ్ నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు హన్ను. హన్సిక కొంచెం కోపంగా చూస్తుంది. సూర్యకాంతం రేపు సాయంత్రం 7 గంటలకు కేఫ్ కాఫీ డేకి రమ్మన్నాడు అని చెప్తుంది. హన్సిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అదేంటి, వీడికి మా అక్క నచ్చింది కదా, పెళ్లి చూపులు అంతా కూడా తననే చూస్తూ ఉన్నాడు కదా, వాడి చూపులు చూసి వాడే నాతో ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసి అక్కను అడుగుతాడులే అనుకున్నా. మళ్ళీ నాకు ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటి, అసలు వెళ్ళకూడదు అనుకుని కోపంగా ఇదే మాట సూర్యకాంతంకి చెప్పబోయే అంతలో మళ్ళీ తనే ఇలా అనుకుంటూ ఉంటుంది, లేదు లేదు, ఇప్పుడు నేను వద్దన్నా కూడా ఏదో ఒకటి చేసి నన్ను ఎలాగో అక్కడికి పంపిస్తుంది. దాని బదులు నేనే నా అంతటా వెళ్ళి కలవటం బెటర్. ఇంకా తనని ఒకసారి డైరెక్ట్గా కలిసి సమీర్ విషయం చెప్పేసి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయించేసేయాలి. ఒకవేళ దానికి తను ఒప్పుకోకపోతే అప్పుడు వేరే ఐడియా ఏమన్నా చెయ్యొచ్చు అనుకుని హన్సిక, సరే అమ్మా, నేను రేపు వెళ్ళి కలుస్తాను తనని అంటుంది. ఆ మాటతో అసలు ఒప్పుకోదు అనుకున్న కూతురు వెంటనే ఒప్పుకోవడంతో ఆనందంతో ఉబ్బి తప్పిపోతూ, ఎందుకు ఒప్పుకుందా అన్న లాజిక్ ఆలోచించలేదు సూర్యకాంతం. ఇంకా అలానే ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే హాసిని మాట్లాడుతూ, పెళ్ళంటే ఇష్టం లేదు అన్నావు కదే, మరి ఇప్పుడు ఇదేంటి, కలవడానికి వెళ్తా అంటున్నావు? హన్సిక హాసిని దగ్గరికి వెళ్ళి తన మెడ చుట్టూ చేతులు వేసి, ఇప్పటికీ అదే చెప్తున్నా, నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు. ఆ విషయం తనకి చెప్పి ఈ పెళ్లి నుండి తప్పించుకోవాలి అనే కలవడానికి వెళ్తున్నా మై డియర్ సిస్టర్. హాసిని తల కొట్టుకుంటూ, నువ్వు మారవే హన్సిక, అంతేగా అంతేగా. వీళ్ళు ఇలా గిల్లిగజ్జాలు ఆడుకుంటూ ఉండగానే ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే వీళ్ళు యథావిధిగా లేవడం, లేచి వీళ్ళ పనులు చేసుకోవడం, సూర్యకాంతం హాసినిని తిట్టడం, హన్సిక సూర్యకాంతంని అడ్డుకోవడం అంతా మామూలుగా జరిగిపోయింది. ఇంకా అలా అలా సాయంత్రం 5 అవ్వబోతుండగా హాసిని హడావిడిగా హన్సికని కంగారు పెట్టేస్తూ, హన్సిక లేవే, లేచి రెడీ అవ్వు, ఇంకా 2 గంటలే ఉంది సిద్ధార్థ్ గారిని కలవడానికి. హన్సిక ల్యాప్టాప్లో నుండి తల ఎత్తకుండానే, అయితే ఏంటక్క, ఇంకా 2 గంటలు ఉంది కదా, ఇప్పుడే లేచి రెడీ అవ్వడం ఎందుకు చెప్పు. అదేంటి, రెడీ అవ్వవా నువ్వు? హన్సిక హాసినిని తన పక్కన కూర్చోబెట్టుకొని, తనేమన్నా నా బాయ్ ఫ్రెండా, నేను ఓ పడి తన కోసం రెడీ అవ్వడానికి, రిలాక్స్, నేను చూసుకుంటాను కదా అని హాసినిని అలానే కూర్చోబెడుతుంది. 5:45 అవుతూ ఉండగా చిన్నగా లేచి ఒక జీన్స్, దాని మీద చిన్న కట్ టీషర్ట్ వేసుకుని, జుట్టు ఒక సైడ్ చేసి, ఏమాత్రం మేకప్ లేకుండా
చేతిలో ఒక బ్యాగ్ పట్టుకుని సిద్ధార్థ్ని కలవడానికి బయలుదేరుతుంది. హాసిని వెళ్తున్న హన్సికని చూస్తూ, పిచ్చి పిల్ల, ఇది ఎప్పుడు ఏం చేస్తుందో ఏమో, దేవుడా అంతా మంచి జరిగేలా చూడు స్వామి అనుకొని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. హన్సిక, సిద్ధార్థ్ ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని ఉన్నారు. సిద్ధార్థ్ ఎలా మొదలు పెట్టాలా, ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉండగా హన్సిక స్ట్రైట్గా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తుంది. ఆ మాటకు సిద్ధార్థ్ ఫేస్లో రిలీఫ్ వచ్చి చేరింది. తను ఇంకా స్ట్రెస్ ఫ్రీ అయిపోయి, టైమ్ గాడ్, మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేనే ఎలా చెప్పాలి అని, మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఈలోపు మీరే చెప్పేశారు. హన్సిక తనని అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఈ పెళ్ళి నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పాడు సిద్ధార్థ్. అంటే ఈ పెళ్ళంటే మీకు కూడా ఇష్టం లేదా? అలా అయితే మరి నన్ను ఎందుకు కలవాలి అనుకున్నారు? అవును హన్సిక గారు. హన్సిక అను చాలు. ఓకే హన్సిక, నాకు మీ అక్క అంటే ఇష్టం అని ఇంకా మాట్లాడబోతుంటే హన్సిక మధ్యలోనే అందుకొని, మరి అలాంటప్పుడు నన్నెందుకు కలవాలి అనుకున్నావు అని అడుగుతుంది హన్సిక. నన్ను చెప్పనిస్తావా తల్లి? ఓ సారీ, చెప్పు, కంటిన్యూ. నాకు మీ అక్క అంటే ఇష్టం. ఇదే విషయం నేను మా అమ్మతో చెప్పి మీ అమ్మతో మాట్లాడమని చెప్పాను. మా అమ్మ ఈ విషయం మీ అమ్మగారికి చెప్తే హాసిని గారికి ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయింది అని, 2 ఏళ్లలో తన పెళ్ళి అని చెప్పింది. కానీ నాకెందుకో అది నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు హాసిని గారి చేతికి ఎలాంటి రింగు లేదు. అందుకే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని నిన్ను కలవాలి అని చెప్పాను. అంటే హాసిని గారిని కలుస్తాను అని చెప్తే అది అంత బాగోదు కాబట్టి. అదే మిమ్మల్ని కలిసి దీని గురించి అడిగితే మొత్తం విషయాలు తెలుస్తాయి అని చెప్పి హన్సిక వైపు చూస్తే తన మొహం కోపంతో ఎర్రబడిపోయి ఉంటుంది. అది చూసి సిద్ధార్థ్ కొంచెం భయపడుతూ, నేనేమన్నా అడగకూడనిది అడిగేశానా హన్సిక అన్న సిద్ధార్థ్ మాటతో హన్సిక మామూలైపోయి, అయ్యో అదేం లేదు సిద్ధార్థ్, నువ్వేమీ తప్పు చెయ్యలేదులే. మరి ఆ కోపం మీ మీద కాదు, మా అమ్మ మీద. సిద్ధార్థ్కి ఏమీ అర్థం కాక కన్ఫ్యూజ్డ్గా మొహం పెట్టి, అదేంటి అని అడుగుతాడు. ఎందుకంటే మా అక్కకి అసలు ఎంగేజ్మెంట్ ఏం కర్మ, కనీసం పెళ్లి చూపులు కూడా కాలేదు. ఆ మాటకి సిద్ధార్థ్కి ఒక పక్క ఆశ్చర్యంగా, ఇంకో పక్క ఆనందంగా ఉంది. కానీ అదే టైంలో అయోమయంగా కూడా ఉంది. అంతే అయోమయంగా, మరి మీ అమ్మగారు ఎందుకు మా అమ్మతో అలా చెప్పారు? ఎందుకంటే మా అమ్మ నా పెళ్ళి నీతో జరిపించాలి అనుకుంది కాబట్టి. సిద్ధార్థ్ ఇంకా అలానే అయోమయంగా చూడడంతో హన్సిక హాసిని సూర్యకాంతం గురించి మొత్తం చెప్తుంది. అంటే హాసిని వాళ్ళ అమ్మ చనిపోవడం, వాళ్ళ నాన్న సూర్యకాంతంని రెండో పెళ్లి చేసుకోవడం, సూర్యకాంతాన్ని హాసినిని రోజు మాటలతో చేతలతో టార్చర్ పెట్టడం, అయినా కూడా హాసిని ఏమీ అనుకోకుండా సూర్యకాంతంని బాగా చూసుకోవడం. ఇదంతా వినగానే సిద్ధార్థ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరి ఇలా కూడా ఉంటారా? నా పెళ్ళి నీతో అంటే తన సొంత కూతురితో జరిపించాలి అని, అలా మీ అక్కకి ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయింది అని చెప్తారా? ఇదేం చూశారు? తనని రోజు మాటలతో ఎంత టార్చర్ పెడుతుందో ఏం చెప్పమంటారు? సిద్ధార్థ్, హన్సిక, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి హాసినితో మాట్లాడాలి, అది కూడా ఇప్పుడే. ఇప్పుడంటే ఎలా సిద్ధార్థ్? తను ఇంట్లో ఉంటుంది అని మామూలుగానే అమ్మ అక్కను బయటికి పంపదు. ఇంకా ఈ టైంలో ఎలా బయటికి పంపిస్తుంది చెప్పండి? ఏదో ఒకటి చేయి హన్సిక, ప్లీజ్, నేను తనతో ఒక్కసారి మాట్లాడాలి. ఓకే ఒక్క నిమిషం అని ఆలోచిస్తూ ఏదో ఐడియా తట్టిన దానిలా జస్ట్ ఏ సెకండ్ అని తన ఫోన్ తీసుకొని సూర్యకాంతంకి ఫోన్ కలిపి, అమ్మా సూర్యకాంతం, ఏంటే చెప్పు, కలిసావా అబ్బాయిని? ఏమంటున్నారు? తనకి నువ్వు నచ్చావా? అసలు ఏం మాట్లాడుకున్నారు మీరు అని తన ఫ్లోలో తను అడుగుతూ ఉంటుంది. హన్సిక, అమ్మా ఆగు, ఒక్క నిమిషం బ్రేక్ వెయ్యి. ఇవన్నీ నేను ఇంటికి వచ్చాక చెప్తాను, కానీ ముందు నా మాట విను. సూర్య, ఏంటి చెప్పు అని అడుగుతుంది. అది అమ్మా, హాసినిని అర్జెంటుగా కేస్ కాఫీ డేకి పంపించవా ప్లీజ్?
సూర్యకాంతం దానికి ఇప్పుడు అదెందుకే అక్కడికి అని లోపల కంగారు పడుతూ ఉంటుంది. ఎక్కడ సిద్ధార్థ్కి నిజం తెలిసిపోతుంది అని. కానీ ఆ కంగారుని కప్పిపడేస్తూ హన్సికతో మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే హన్సిక మాట్లాడుతూ, అది అమ్మా, సిద్ధార్థ్ గారికి ఏదో అర్జెంట్ పని పడి సడన్గా మధ్యలోనే ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు అని నేను ఇంటికి వద్దామనుకుంటూ ఉంటే నా బైకు ట్రబుల్ ఇచ్చిందమ్మా. నేను బస్ పట్టుకుని వద్దామనుకుంటే దగ్గరలో బస్సులు లేవు. అందుకే హాసినిని తన బండి ఇచ్చి ఇక్కడికి పంపించు, మేమిద్దరం ఇంటికి వచ్చేస్తాం. సిద్ధార్థ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అన్న మాటకు సూర్యకాంతం హాయిగా ఊపిరి తీసుకుని కూతురి కోసం హాసినిని కప్ కాఫీ డేకి పంపించడానికి ఒప్పుకుంటుంది. తను అలా ఫోన్ పెట్టేయగానే హన్సిక కొంచెం హాయిగా ఊపిరి పీల్చుకొని, హన్సిక, డన్ సిద్ధార్థ్, నేను మా మమ్మీని ఒప్పించేశాను. హాసిని ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వచ్చేస్తుంది అని రిలీఫ్గా అంటుంది. కానీ సిద్ధార్థ్ హన్సిక వైపు నోరు తెరుచుకొని చూస్తూ, సిద్ధార్థ్, అంత ఈజీగా అబద్ధం ఎలా చెప్పేశావు తల్లి అని అంటాడు. దానికి హన్సిక నవ్వుతూ, చిన్నప్పటి నుండి అలవాటైపోయిందిలే సిద్ధార్థ్. మా అక్క కోసం, దాన్ని కాపాడడం కోసం అబద్ధాలు చెప్పి చెప్పి ఇదిగో ఇప్పుడు ఇలా ఎగ్జైట్ అయిపోయా. దాంతో ఆ మాటకు సిద్ధార్థ్ కూడా గట్టిగా నవ్వుతూ, సో క్రేజీ. వీళ్ళిలా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఈలోగా హాసిని వాళ్ళ ఇంట్లో సూర్యకాంతం హాసిని రూమ్కి వెళ్ళి, హాసిని, ఒసే హాసిని, చాలా డీప్గా వర్క్ చేసుకుంటున్న హాసిని సూర్యకాంతం పిలుపుకి ఉలిక్కిపడి, హా ఏంటి పిన్ని, ఏమైంది? ఏమీ అవ్వి చావలేదు కానీ నువ్వు వెంటనే కేప్ కాఫీ డేకి వెళ్ళి హన్సికని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకురా. హాసిని అయోమయంగా, నేనెందుకు వెళ్ళడం పిన్ని? హన్సిక తన స్కూటీ తీసుకునే వెళ్ళిందిగా. సూర్యకాంతం, దాని బైక్ రిపేర్ అయ్యిందంట, అందుకే నిన్ను రమ్మని చెప్పింది. హాసిని ఇంకా అయోమయంగా, అయితే సిద్ధార్థ్ గారిని డ్రాప్ చేయమనొచ్చు కదా పిన్ని? ఇంకా కొంచెం అసహనంగా అడుగుతుంది. అబ్బాయికి ఏదో పని పడి బయటికి వెళ్ళాడట, అందుకే నిన్ను రమ్మంది. కానీ పిన్ని, సూర్యకాంతం, ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? అయినా చెల్లి అక్కడ ఇబ్బందిలో ఉంటే హెల్ప్ చేయడానికి వెళ్లకుండా ప్రశ్నలు వేస్తావేంటే ప్రశ్నలు అని హాసిని తల మీద ఒక్క ముట్టికాయ వేస్తుంది. హాసిని సూర్యకాంతం కొట్టిన చోట రుద్దుకుంటూ, కొట్టకు పిన్ని, సరేలే వెళ్తాను, అది అలారా దారికి అంటుంది సూర్యకాంతం. ఇప్పుడు నువ్వు బట్టలు మార్చుకొని మేకప్ వేసుకోవలసిన పని లేదు, తొందరగా పోయి సావు. అసలే నా కూతురు అక్కడ ఒంటరిగా ఉంది అని అక్కడి నుండి అలానే తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ హాసిని బుర్ర బద్దలైపోతుంది. అసలు హన్సిక నన్నెందుకు కాఫీ డేకి రమ్మందా అని ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే మళ్ళీ లేట్ అయిపోతుంది, మళ్ళీ పిన్ని తిడుతుంది అని కేవలం కొప్పుగా కట్టిన జుట్టును కిందికి లాగేసి లూజ్గా జడ అల్లుకొని కనీసం నైట్ డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలానే తన స్కూటీ తీసుకుని వెళ్తుంది. అలా సిద్ధార్థ్ హన్సిక మాటల్లో ఉండగానే తను కేఫ్ కాఫీ డేకి చేరుకుంటుంది. కాఫీ డే బయట చూస్తే హన్సిక స్కూటీ పార్క్ చేసి ఉంది. ఆ స్కూటీకి ఏమీ అవ్వలేదు. తను కొంచెం భయపడుతూనే లోపలికి వెళ్ళి చూడగా అక్కడ సిద్ధార్థ్ హన్సికలు కూర్చొని ఒకరితో ఒకరు నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. అది చూసి హాసినికి బాగా కోపం వచ్చి అలానే హన్సిక ముందుకు వెళ్ళి తన వీపు మీద ఒక్కటి ఇచ్చి, ఏంటే నువ్వు ఇలా చేశావు? నీ వల్ల నా పనంతా మధ్యలోనే ఆపేసుకొని ఇదిగో చూడు అని తనను తాను చూపిస్తూ, ఇలా ఇంత దూరం రావాల్సి వచ్చింది. అయినా నీ స్కూటీకి ఏమీ కాలేదు కదే, అంతా బానే ఉంది కదా, మరి ఎందుకు అలా అబద్ధం చెప్పి పిన్ని చేత నన్ను ఇక్కడికి రప్పించావు అని సిద్ధార్థ్ని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా తన మానాన తాను హన్సికని తిడుతూనే ఉంది. కానీ సిద్ధార్థ్ మాత్రం అప్పటిదాకా హన్సికతో మాట్లాడుతున్న వాడల్లా ఆగిపోయి హాసినినే చూస్తూ ఉంటాడు. తనకు హాసిని ఆ నైట్ డ్రెస్లో కూడా ఏంజిల్లాగా అనిపిస్తూ ఉంటుంది. హన్సిక సిద్ధార్థ్ చూపులను గమనించి హాసినిని ఆపుతూ, అక్క అక్క, ఒక్క నిమిషం ఆగు, నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వు ముందు. ఇప్పటిదాకా హాసినిని తిట్టడం వల్ల రొప్పుతో చెప్పి సావు,
హన్సిక సిద్ధార్థ్ గారు నీతో మాట్లాడాలి అని చెప్పారు అంటుంది. నేనిప్పుడు అమ్మకి అదే విషయం అయితే చెప్పలేను కదా, అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది మాత్రం మీరు తేల్చుకోండి. ఈలోపు నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని వెళ్తూ ఉండగా హాసిని హన్సిక అని పిలుస్తుంది. హన్సిక నాకేం చెప్పొద్దు, నేనేం వినను, మాట్లాడి బయటికి వచ్చేసేయ్, కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. హన్సిక నేను చెప్పేది విను. హన్సిక బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ టైం అని కేఫ్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. తన వెనకాలే హాసిని కూడా బయటికి రాబోతూ ఉండగా అప్పటిదాకా హాసినినే చూస్తూ గడిపేసిన సిద్ధార్థ్ ఈ లోకంలోకి వచ్చి హాసిని గారు ప్లీజ్ వెళ్ళకండి, ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చోండి, నేను మీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. సిద్ధార్థ్ అలా అడగడంతో తన మాట కాదనలేక అలానే సిద్ధార్థ్ ఎదురుగా కూర్చుంటుంది. సిద్ధార్థ్ ఏమాత్రం బెరుకు లేకుండా సూటిగా హాసిని కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ హాసిని, నేను నిన్ను మొదటిసారి మీ ఇంటి కిటికీలో చూసినప్పుడే నిన్ను ఇష్టపడ్డాను. ఆ తర్వాత నువ్వు టీ స్నాక్స్ తేవడం చూసి నువ్వే పెళ్లి కూతురివేమో అనుకొని చాలా ఆనందపడ్డాను. కానీ ఆ తర్వాత తెలిసింది నువ్వు పెళ్లి కూతురు కాదు అని. ఆ క్షణం నా మనసు ఎంత బాధపడింది అనేది నాకు మాత్రమే తెలుసు. కానీ నాకు నిన్ను వదులుకోవాలని అస్సలు అనిపించలేదు. అందుకే ఇంటికి వెళ్ళాక నీ పెళ్ళి నాతో జరిపించమని మా అమ్మ చేత మీ అమ్మగారిని అడిగించాను. తను అని సూర్యకాంతం చేసినదంతా చెప్పి నీకు నేనంటే ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం హాసిని, నేను నిన్ను బాగా చూసుకుంటాను, ఐ ప్రామిస్. హాసినికి సిద్ధార్థ్ ఫ్రాంక్నెస్ చాలా బాగా నచ్చుతుంది. అసలైతే తను కూడా సిద్ధార్థ్ని చూడగానే ఇష్టపడుతుంది. ఇప్పుడు సిద్ధార్థ్ అలా తనకి అంత డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తుంటే హాసినికి చాలా ఆనందంగా కూడా ఉంది. తనకు నిజం చెప్పాలి అంటే ఈ ప్రపోజల్కి ఒప్పుకోవాలని ఉంది. కానీ తనకు సడన్గా తన పిన్ని గుర్తుకు వచ్చి భయపడుతూ తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తుంది. సిద్ధార్థ్ అప్పటి నుండి హాసినిని అబ్జర్వ్ చేస్తూ ఉండడంతో తనకు అర్థమైపోతుంది హాసినికి కూడా తనంటే ఇష్టమని. ఇప్పుడు సడన్గా తను అలా అనేసరికి తన వైపు షాకింగ్గా చూస్తూ ఉన్నాడు. ఇంతలో తనకి హన్సిక మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలను బట్టి హాసిని సూర్యకాంతంకి చాలా భయపడుతుంది అని, ఇంకా తన మాట జవదాటడు అని హన్సిక చెప్పడం గుర్తుకు వచ్చి ఎందుకు హాసిని, నువ్వంటే అసలు ఇష్టం లేని వాళ్ళ కోసం నువ్వు నీ మంచి లైఫ్ని, నీ కోసం వచ్చిన ప్రేమని వదులుకుంటున్నావు. ఒక్కసారి నా చేతికి నీ చేతిని ఇచ్చి చూడు హాసిని, జీవితాంతం నేను నిన్ను వదిలిపెట్టను. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నిన్ను మీ పిన్ని నుండి దూరంగా తీసుకువెళ్ళిపోయి బాగా చూసుకుంటా. నా మీద ప్రేమ లేక నువ్వు నన్ను రిజెక్ట్ చేసి ఉంటే నేనేమీ బాధపడేవాడిని కాను. కానీ నువ్వు నా మీద ఇష్టం ఉన్నప్పటికీ ఇలా చెప్తుంటే నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నా. ఎందుకు నువ్వు మీ పిన్నికి అంతలా భయపడుతున్నావు చెప్పు. ఆ మాటకు హాసిని భయం కాదు సిద్ధార్థ్ గారు, గౌరవం. అది ఆమె వయసుకు ఇచ్చే గౌరవం. ఆమె నన్ను తన కూతురు అనుకోకపోయినా నేను ఆమెని నా తల్లి అని అనుకున్నాను. అందుకే ఇది తన మీద భయంతో తీసుకున్న నిర్ణయం కాదు, తన మీద గౌరవంతో తీసుకున్న నిర్ణయం. మా పిన్ని హన్సికతో మీ పెళ్లి చేయాలి అనుకుంది. ఎన్నో ఆశలు కూడా పెట్టుకుంది ఈ పెళ్లి మీద. ఇలాంటి సమయంలో నేను కనుక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఒక రకంగా తన ఆశలన్నీ నేను చిదిమేసిన దాన్ని అవుతాను. అది నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించు హాసిని, మీ చెల్లి హన్సికకి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు కదా. మరి నాకు ఇష్టం లేనప్పుడు, తనకు ఇష్టం లేనప్పుడు మా ఇద్దరి పెళ్లి చేస్తే ఇద్దరము హ్యాపీగా ఉండలేము కదా. నువ్వు ఇలా ఎందుకు ఆలోచించట్లేదు? ఒక్కసారి దీని గురించి ఆలోచించు హాసిని. ఎందుకంటే నువ్విప్పుడు తీసుకునే ఒక్క నిర్ణయం మీద మన ముగ్గురి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆ మాటకు హాసిని ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే తనకు కూడా హన్సిక ప్రేమ విషయం తెలుసు కాబట్టి.
హన్సిక సమీర్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తుంది అనే విషయం తనకు తెలుసు కాబట్టి ఇలా ఆలోచిస్తూ సిద్ధార్థ్ వైపు చూస్తే తను ఎంతో ప్రేమగా హాసిని వైపు చూస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుండి హన్సిక తప్ప తనని ఎవ్వరు, రంగారావు గారు కూడా సూర్యకాంతంకి భయపడి ఎక్కువగా హాసినిని దగ్గరికి తీసుకునేవారు కాదు. అలాంటిది సిద్ధార్థ్ కళ్ళల్లో తనపై ఎనలేని ప్రేమ కనిపిస్తూ ఉంటే ఆ ప్రేమను కాదనలేక నేను ఒప్పుకుంటున్నాను సిద్ధార్థ్ గారు. నేను ఒప్పుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, హన్సిక లైఫ్ పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అలాగే 2, మీ కళ్ళల్లో కూడా నా మీద నిజమైన ప్రేమ నాకు కనిపిస్తుంది. ఎందుకో నాకు నేను మీతో ఉంటే హ్యాపీగా ఉంటాను అనిపిస్తుంది. అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను. కానీ నాది ఒక షరతు. సిద్ధార్థ్ ఏంటది అన్నట్లుగా చూస్తాడు. మన పెళ్ళి మా పిన్ని కళ్ళ ముందే జరగాలి. అది కూడా తను మన పెళ్ళికి ఒప్పుకున్నప్పుడే. ఆ మాటకు సిద్ధార్థ్ షాకింగ్గా చూస్తాడు హాసిని వైపు. ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి సూర్యకాంతం ఈ పెళ్ళికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు అని. కానీ హాసిని అదెలా అని ఉద్వేగంగా ఏదో అనబోయే అంతలో హన్సిక ఫాస్ట్గా లోపలికి వచ్చి హాసినిని హడావిడిగా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికి సూర్యకాంతం తనకు చాలాసార్లు కాల్ చేసింది కాబట్టి ఇంకా లేట్ చేస్తే తనకు అనుమానం వస్తుంది అని హన్సిక హడావిడిగా తనని తీసుకెళ్ళిపోతూ, సారీ సిద్ధార్థ్, అర్జెంటుగా వెళ్ళాలి. అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఇప్పుడు వెళ్ళకపోతే తనకు అనుమానం వస్తుంది. అందుకే మనం రేపు మళ్ళీ కలుసుకుని మాట్లాడదాం అని ఫాస్ట్గా అక్కడి నుండి హన్సిక స్కూటీని అక్కడే వదిలేసి, అంటే హన్సిక రిపేర్ వచ్చిందని చెప్పిందిగా, అందుకే హాసిని స్కూటీలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మరి తర్వాత ఏం జరిగింది? హాసిని సిద్ధార్థ్ పెళ్ళికి సూర్యకాంతం ఒప్పుకుందా లేదా? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.